జనగామ మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి ఉత్కంఠను రేపుతోంది. రెండు ప్రధాన పార్టీలకు దాదాపు సరిసమానమైన స్థానాలు రావడంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ కోసం ఇరు పార్టీలు కూడా చాలా ముమ్మర ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేశాయి. జనగామలో మొత్తం చూసుకుంటే ఒక 30 వార్డులున్నాయి. ఇందులో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 సీట్లను గెలుచుకున్నాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థులే ఇప్పుడు ఇక్కడ మనకు చాలా కీలకంగా మారారు. భువనగిరిలోని ఒక హోటల్లో ఉన్న స్వతంత్ర అభ్యర్థి కోసం జనగామ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ పోటీ పడుతున్నారు. అధికారం ఉంది కదా అని తమ అభ్యర్థిని లాక్కోవడం సరికాదంటోన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ దాదాపు ముగిసింది. జనగామ విషయంలో మాత్రం ఒక హంగు వచ్చినటువంటి సందర్భంలో ఒక ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 30 వార్డులకు గాను అటు బీఆర్ఎస్ పార్టీ 13, కాంగ్రెస్ పార్టీ 12 గెలిచింది. స్వతంత్రులు కీలకం కావడంతో భువనగిరి దగ్గర ఒక హోటల్లో స్వతంత్ర అభ్యర్థి ఉన్నాడు. ఇక్కడికి జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి, అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. సార్, ఏంటి ఇక్కడ ఉద్రిక్తత ఏంది? మీ జనగామకు సంబంధించి ఏం జరుగుతుంది ఇక్కడ భువనగిరి? జనగామకి సంబంధించి 23వ వార్డు అభ్యర్థిగా పర్వతాలు అని చెప్పేసి ఇండిపెండెంట్ గెలిచిండ్రు. వారు గెలిచిన తర్వాత అంతకుముందే మాకు చెప్పాడు, సార్ మీ క్యాండిడేట్ ఆ రోజు నన్ను టికెట్ నేను రావడానికి లేట్ అయిపోయింది, మేము ఇండిపెండెంట్ చేస్తున్నా అంటే సరే అని చెప్పేసి పోటీ అయిపోయిన తర్వాత పోటీ కంటే ముందు కూడా మాతో అండర్స్టాండింగ్లో ఉన్నాడు. ఇవాళ వస్తున్నా అని చెప్పేసి మా కారులోనే బయలుదేరి హైదరాబాద్ పోతుంటే ఇక్కడ మాట్లాడి అది చేశాడు. అంటే స్వతంత్ర కీలకమైన అక్కడ ఏంది ఏం జరుగుతుంది? కీలకమని కాదు, ఆయన ఒప్పందం కూడా మాతో ఉంది ఎమ్మెల్యే గారితో. నేను గెలిచినా నేను మీకే స్నేహపూర్వకంగా ఉంటాను. అదే తీరులో ఆయన సేఫ్టీ గురించి హైదరాబాద్ పోతుంటే మార్గ మధ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంతమందిని బట్టి ఆపి తీసుకొచ్చి హోటల్లో పెట్టుకొని పోలీసు వాళ్ళు నిర్బంధం చేసి అతన్ని మమ్మల్ని కలవనీయకుండా, ఎమ్మెల్యే గారిని కలవనీయకుండా చేస్తావు. అధికారం దగ్గర ఉందని ఇసుంటి చేస్తే ఇది రాజ్యాంగం మీద ఉక్కుపాదం. ప్రజలు ఎప్పటికీ శాశ్వతం కాదు అధికారం. ఎంపీ గారు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఎవరికైనా మంచిది కాదు. ఫ్రీడమ్ వచ్చినాక ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ విధిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. అంటే ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? ఆల్రెడీ ఎంపీ గారితో స్వతంత్ర అభ్యర్థి ఉన్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నాడు. మీరేం తెలుసుకున్నారు? వాళ్ళ డెమోక్రసీ వారి ఇష్టం కదా, ఎవరికైనా మద్దతు. స్వతంత్ర అభ్యర్థి మాతో పాటు కలిసి హైదరాబాద్ బయలుదేరిండు. మధ్యలో ఇక్కడ ఆవిగి టీ తాగుదామని చెప్పేసి అనుకునే క్రమంలో వాళ్ళందరూ వచ్చి మొత్తం కూడా ఆయన్ని డైరెక్ట్ గా మొత్తం వచ్చేసి కూడా పోనీయకుండా డిటైన్ చేసిండు. మేము పోలీసు వారిని అడిగినాం, వారిని మీరు అడగండి, వారు ఏంటంటే అటే మాట్లాడి చెప్పమని చెప్పినాం. ఆ అబ్బాయి క్లియర్ గా మాకు వాళ్ళు టికెట్ ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళు చేయలేదన్నారు. మేము ఏమేమి సాయం చేసినామో చేసినాం, అందుకే మాతో పాటే ఉన్నాడు మాతో పాటే వచ్చిండు. మా కార్లోనే వచ్చిండు కదా, వాళ్ళ కార్లో కాదు కదా. మా కార్లోనే వెళ్తూ ఇక్కడ టీ తాగుదాం అని చెప్పేసి వాష్రూమ్ పోయి టీ తాగుదాం అని చెప్పేసి ఇక్కడ ఆగిండు. ఆగితే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నారని చెప్పి తెలిసి మొత్తం కూడా డీటైన్ చేసి ఎంపీ గారు రావడం, ఎమ్మెల్యే గారు రావడం, నన్ను లోపలికి పోనీయకపోవడం ఇది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా డీసీపీ గారు కూడా ఫోన్ చేసినాం. వారినే స్వయంగా తెలుసుకోండి. వారు ఒకవేళ మేము అటే పోతామంటే పోనీయండి, మాకేం అభ్యంతరం లేదు. నాకు ఫోన్ చేసి అబ్బాయి చెప్తున్నాడు, మీరు నన్ను ఎట్లయినా రక్షించండి అని చెప్పేసి ఆయన ఫోన్ చేస్తున్నాడు. కాబట్టి రక్షించమని చెప్పినప్పుడు కూడా నేను చేయకపోతే నేను ఎమ్మెల్యేను, నా యొక్క కౌన్సిలర్, ఆ మాత్రం నేను చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది? కాబట్టి దుర్మార్గమైన చర్య. రైట్, మనం చూస్తున్నాం ఈ భువనగిరి బైపాస్ లో ఉన్నటువంటి ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. లోపల ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, బయట జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి, అలాగే క్యామ మల్లేష్ బీఆర్ఎస్ నేత ఉన్నారు.